చంద్రబాబు సోరెన్ ఈ ఇద్దరికి సంబంధించినటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. ఏంటయ్యా అంటే నాయకులని జైళ్ళల్లో పెడితే అవినీతి పరులు కదా అని ఓట్లేస్తారు అనుకున్నటువంటి వాళ్ళు ఎదురు దెబ్బతింటారు. చంద్రబాబు మీదన ఒక ఆరోపణ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో జైల్లో పెడితే అది ఆయనకి సానుభూతి అయ్యి చివరికి ఘన విజయం, ఏకంగా 93% స్ట్రైక్ రేట్తో వన్ సైడెడ్ విక్టరీ తెచ్చిపెట్టింది. ప్రతిపక్ష స్థానమే లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి. సేమ్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సెంట్రల్ అధికారంలో ఉండి ఈడీ కేసుల ద్వారా సోరెన్ని అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే చివరికి తన ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టాల్సిన పరిస్థితి సృష్టిస్తే అక్కడిక మొత్తం ప్యానిక్ అయ్యేలా పరిస్థితి క్రియేట్ చేస్తే ఇక్కడ చంద్రబాబు గెలిచారు, అక్కడ సోరెన్ గెలిచారు. ప్రజలు అక్కడ కూడా దాదాపుగా 2/3 మెజారిటీ అనాలి. అంటే నాయకుల యొక్క అవినీతి చేయలేదని ఎవ్వరు అనుకోవట్లా, కానీ అవినీతి కారణంగా అరెస్ట్ చేసి జైల్లో దాన్ని రాజకీయంగా వాడుకోమంటారు. కానీ అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెడితే మాత్రం సానుభూతి వస్తుందనడానికి సాక్ష్యం ఈ ఇద్దరి ఉదంతం.